ప్రజలకు మెరుగైన కనీస సౌకర్యాలు, వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని సాత్రాజ్పల్లిలో కోటి 43 లక్షలతో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి ఆదివారం ప్రభుత్వ విప్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ సాత్రాజ్పల్లి గ్రామం చాలా చైతన్యవంతం కలదని, ఎందరో ప్రభుత్వ ఉద్యోగులను అందించిన చరిత్ర ఉందని గుర్తు చేశారు. సాత్రాజ్పల్లిలో 30 పడకల ఆసుపత్రి నిర్మిస్తే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, ఈ ప్రాంతం వైద్యానికి హబ్గా ఏర్పడుతుందని వివరించారు. ఎవరు అడగకుండా ఆసుపత్రి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయడం జరిగిందని వెల్లడించారు. ఇక సైడ్ రైడ్ నిర్మాణానికి 12 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం వేములవాడ పట్టణంలో తిప్పాపూర్ బస్టాండ్ నుంచి చెక్ డ్యాం వరకు మిగిలిన బండ్ అభివృద్ధి సుందరీకరణ పనులకు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ తిప్పాపూర్ నుంచి మూలవాగు ఎడమవైపు 80 లక్షల రూపాయలతో సుందరీకరణ పనులను ప్రారంభం చేయడం జరిగిందన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధికి పెద్దపీట వేశామని, రాజన్న గుడి చెరువులోకి మురుగునీరు కలవకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, వైస్ చైర్మన్ రాకేష్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ మిస్ నూతన భవన ఆరంభ పూజనం జగరిషే పృథివీ పూజనం జగరిషే పృథివీ దేవతా పట్టణంలో అందరూ కూడా కలుపుకొని ఈరోజు శాస్త్రం వెళ్ళి వేములవాడ మున్సిపల్ కలిసి అందులో ఈరోజు ఇక్కడికి సాధ్యమే తప్ప మరొకటి కాదన్నమాట. ఇది ఒక హబ్బుగా ఏర్పాటు చేసి ఇక్కడ కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పని, వైద్య సేవలు కూడా ఈ ప్రాంతంలో పేదవారికి అందాలని 33 పడకల ఆసుపత్రులు వస్తే వేములవాడకి ఈ ప్రాంతం వాళ్ళు రావాల్సిన అవసరం లేకుండా ఇక్కడే చక్కటి వైద్య సేవలు అందే విధంగా ఆ భగవంతుని కోసం మనం ప్రతిరోజు ఉద్యోగం లేవగానే దేవుడి దగ్గర పోయి నాకు, నా కుటుంబానికి, ఓ తల్లి ప్రార్థన చేస్తే నాకు, మా ఆయనకు, ఓ తండ్రి ప్రార్థన చేస్తే నాకు, మా వీళ్ళకు, మా పిల్లలందరికీ మంచి ఉంచుతారని చెప్పి దేవుడు ప్రార్థిస్తాం. ఏది విధివశాలు ఇబ్బంది అయినా, జ్వరం వచ్చినా, కంట్రోల్ చేసినా, తలపు లేచినా, ఈ గుజరాత్లో ఏ కార్యక్రమం లేచినా ఈరోజు షుగర్, బీపీ ఈరోజు వేములవాడకు పోవాల్సిన అవసరం ఈ శాస్త్రవేత్తలు వంటి పరిణామాలకు తప్పుతుందనేటువంటి ఏకైక భావనతో వైద్య సేవలు ఇక్కడ స్వామి అన్నట్టుగా ఇక్కడ ఎవరు హాస్పిటల్ తీసుకోవాలని అడిగలేదు, ప్రత్యేక దృష్టి పెట్టుకోవాలని అడిగారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు కలెక్టర్ గారితో మాట్లాడినప్పుడు వారు ఆలోచన చేసి ముందే మనం హై స్కూల్ దగ్గర అనుకుంటాం. కానీ అక్కడే శాస్త్రం సంబంధించి ఏఎన్ఎం సెంటర్ ఉంది, ఎదురు వీలు కాదంటే మళ్ళీ ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవచ్చు. గతంలో మీ గ్రామ ప్రజలందరూ కూడా కుల సంఘాల వారిగా ఆయా ప్రాంతాలను ఆయా కుల సంఘాలు తీసుకున్నప్పుడు ఈ స్థలాన్ని ఇప్పుడు ముస్లిం సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ కాస్త ఇందులో స్థలం ఉందంటే వాటిని ఒప్పించి మెప్పించి వారికి కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి తీసుకోవడం కోసం మీరు సేవ చేయాలి, సాయం చేయాలని చెప్పి వారు కోరినప్పుడు కూడా అందరూ ఒప్పుకున్నప్పుడు ఈరోజు ఈ స్థలాన్ని మీరు అందరూ ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేసే క్రమంలో ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఒకరిద్దరు సరే ఆ విషయం ఇప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడే కయ్యూతో మాట్లాడడం జరిగింది. ఎవరు కూడా అభివృద్ధికి వ్యతిరేకంగా లేకుండా అభివృద్ధికి స్వాగతపడే విధంగా ముందుకు పోవాలని చెప్పని నేనైతే ఓపెన్ మైండ్ తో ఉన్నా. ఆ ఒకరిద్దరితో ముందు మాట్లాడినా, నా మనసుతో చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అందరం కలుపుకొని ఈ గ్రామాన్ని అభివృద్ధి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం.